కొబ్బరిని ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇక్కడ సుమారు 1,21,000 హెక్టార్లలో సాగవుతోంది. విస్తీర్ణంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తర్వాత 4వ స్థానంలో ఉంది. ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉంది. సగానికి పైగా విస్తీర్ణం ఉభయ గోదావరి జిల్లాల్లోనే సాగవుతుంది. మిగిలిన విస్తీర్ణం ఉత్తర కోస్తా, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల సముద్ర తీర ప్రాంతాలకే పరిమితంగా ఉన్న కొబ్బరి పంట ఇటీవల కాలంలో నీటి వసతి గల ఇతర జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో కూడా విస్తరిస్తుంది. అయితే ఇటీవల పురుగుల ఉధృతితో దిగుబడి, నాణ్యత కోల్పోయి నష్టాలను చవిచూస్తున్నారు రైతులు. కొబ్బరి తోటలను ఆశించే పురుగులు, వాటి నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తర కోస్తాలో ఎక్కువ శాతం మంది రైతులు కొబ్బరి సాగుపై ఆధారపడి ఉన్నారు. ఇంటి పెరట్లో ఒక కొబ్బరి చెట్టు ఉందంటే దానిని ఆ ఇంట్లో పెద్ద కొడుకు మాదిరిగా భావిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2 నెలలకు ఒకసారైనా ఆ కొబ్బరి చెట్ల నుండి దిగుబడి వస్తుందని, ఇంట్లో ఖర్చులు కొంతవరకైనా గట్టెక్కుతాయని చెబుతారు. అయితే గత కొన్నేళ్లుగా కొబ్బరిలో అనేక చీడ పురుగులు సోకినప్పటికీ నల్లముట్టె, కొమ్మ పురుగులు గణనీయమైన ఉత్పత్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. దేశంలోని కొబ్బరి పండించే అన్ని ప్రాంతాల్లో ఈ పురుగులు వ్యాప్తి చెంది ఉన్నాయి. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో రైతులకు తెలియచేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. ప్రస్తుతం మన రాష్ట్రంలో ముఖ్యంగా పండించేటటువంటి ఉద్యాన పంటల్లో కొబ్బరిని చెప్పుకోవచ్చు. ఈ కొబ్బరి సుమారు రాష్ట్రంలో 1,21,000 హెక్టార్లలో సాగు చేయబడుతుంది. అయితే కొబ్బరి సాగులో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్ని చీడపీడలుగా చెప్పవచ్చు. ఎందుకంటే పురుగులు మరియు తెగుళ్ళ యొక్క లక్షణాలను గమనించడం, చెట్లు పెద్దవిగా ఉంటాయి కాబట్టి కష్టం. అలాగే సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు కనుక చేపట్టకపోయినట్లయితే చెట్లు కూడా చనిపోయేటటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ కొబ్బరిలో ఆశించేటటువంటి పురుగులు విషయానికి వచ్చినట్లయితే నల్లముట్టె పురుగు, కొమ్ము పురుగు, ఎర్రముక్కు పురుగు, అలాగే సర్పిలాకార తెల్లదోమలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇందులో నల్లముట్టె పురుగు బ్లాక్ హెడెడ్ క్యాటర్పిల్లర్ అని అంటాము. ఇది గొంగళి పురుగు జాతికి చెందింది. ఈ గొంగళి పురుగులు తల్లి రెక్కల పురుగులు ఆకులు దగ్గర గుడ్లు పెడతాయి. ఈ గొంగళి పురుగులు అనేవి అన్ని వయసు చెట్లని అంటే తోటల్ని ఆశిస్తుంది, చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కల వరకును. అలాగే మొదటగా అడుగు వరుసలో కొబ్బరి ఆకుల్లో చేరి పత్రహరితాన్ని గోకి తింటుంది. అలాగే రంప పొట్టు వంటి రెట్టలతో నోటి దారాలతో గూళ్ళు కట్టి ఆకులను అతికించి గూళ్ళలోని ఈ పురుగు తినటం వలన చెట్టంతా కూడా కాలిపోయినట్లు కనిపిస్తాయి. ఈ పత్రహరితం కోల్పోవటం వలన ఈ చిన్న మొక్కల్లో ఎదుగుదల తగ్గుతుంది. అలాగే పెద్ద మొక్కల్లో కాపు మరియు కాయ తాలూక సైజు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నల్లముట్టె పురుగు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ముందుగా పురుగు ఆశించి ఎండిపోయినటువంటి చివరి ఆకులను తీసేసి కాల్చివేయాలి. అలాగే ఈ పురుగు ఉధృతిని బట్టి వీటి కోసం జీవ నియంత్రణ పద్ధతులని ఉపయోగించాలి. 1 లేదా 2 ఆకులకే ఉన్నట్లయితే బదనికలు గోనియోజస్ నెఫాంటిడిస్ అనేటటువంటి బదనికను చెట్టుకు 10 పురుగుల చొప్పున విడుదల చేసుకోవాలి. లేదా బ్రెకాన్ హెబటార్ అనేటటువంటి బదనికను చెట్టుకి 20 పురుగుల చొప్పున కనీసం తోటలో 10% మొక్కలకైనా విడుదల చేసుకున్నట్లయితే నల్లముట్టు పురుగు తాలూకా వివిధ దశలను అంటే లార్వా దశలను, ప్యూపా దశలను ఈ బదనికలు ఆశించి వాటిని చంపుతాయి కనుక వీటి తాలూకా నష్టాన్ని తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి పురుగు కొబ్బరిని నష్టపరిచేది ఏంటి అంటే కొమ్ము పురుగు. ఇవి నల్లగా ఉంటాయి. వీటి తల భాగంలో చిన్న కొమ్ము వంటి నిర్మాణం ఉంటుంది కాబట్టి దీన్ని కొమ్ము పురుగు అని అంటాము. ఈ పురుగు అన్ని వయసుల చెట్లని ఆశించి నష్టపరుస్తుంది. అలాగే ఈ కొమ్ము పురుగు తాలూకా జీవితకాలం సుమారుగా 5 నుంచి 9 నెలల పాటు ఉంటుంది కాబట్టి సంవత్సరం అంతా కూడా ఈ పురుగు తాలూకా ఉధృతి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఏ విధంగా గుర్తించాలి అంటే ఈ కొమ్ము పురుగు తాలూకా నష్టాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే ఈ కొబ్బరిలో ఆకులు బాగా విప్పారిన తర్వాత ముదురు ఆకులపై వి ఆకారంలో కత్తిరించినట్లు కనిపిస్తాయి. అలాగే మొవ్వుల దగ్గర కూడా తొలిచినటువంటి రంధ్రాలు కనిపిస్తాయి. వాటి నుంచి ఈ పురుగు నమిలి విడిచిపెట్టినటువంటి పిప్పిని కూడా గమనించవచ్చు. ఈ సుమారుగా 4 నుంచి 5 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి మొక్క తోటల్లో ఈ కొమ్ము పురుగు తాలూకు ఉధృతి ఎక్కువగా గమనించవచ్చు. యాజమాన్య పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే దీనికోసం సమగ్ర యాజమాన్య పద్ధతులనే అవలంబించాలి. చెట్ల మొదల్లో కూడా అంటే మొక్కల మొదల్లో
చెట్టులోని ఆకుల్లోని క్లోరాంట్రినిప్రోల్ అనేటటువంటి గుళికలు 4G గుళికలు ఇవి 5 గ్రాములు లేదా 10 గ్రాముల చొప్పున పాలిథీన్ సంచుల్లోని లేదా గుడ్డ సంచుల్లోని, పాలిథీన్ సంచులు అయితే వాటికి చిన్న చిన్న కన్నాలు చేసి ఒక చెట్టుకి కనీసం 4 ప్యాకెట్ల చొప్పున పెట్టుకున్నట్లయితే మనకి ఈ వాసనలకు ఈ పురుగు ఆశించటం అనేది తగ్గుతుంది. అలాగే 3 నెలలకు ఒకసారి కొబ్బరి చెట్ల మొవ్వుల్లో లేదా ఆకు వలయాల్లో వేపపిండి ఒక 100 గ్రాములు అలాగే 150 గ్రాముల ఇసుకలో కలిపి ఈ ఆకులు వలయాల్లో వేసుకున్నట్లయితే ఈ పురుగు తినేటప్పుడు దానికి ఇసుక తగలడం వల్ల లేదా వేపపిండి తగలటం వలన ఆపడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కొబ్బరి చెట్టు కమ్మ భాగంలో కూడా నాఫ్తలిన్ గుళికలు 12 గ్రాములు అంటే కనీసం 2 ఉండలు చొప్పున ఒక్కొక్క చెట్టుకి గనక మనం వేసుకున్నట్లయితే ఈ గుళికల తాలూకా వాసనలకి ఈ పురుగులు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో కొబ్బరి తోటలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి ఎర్రముక్కు పురుగు, సర్పిలాకార తెల్లదోమ. ప్రస్తుతం చేపడుతున్న నివారణ చర్యలు కొంత ఫలితం ఇస్తున్నప్పటికీ అంతకన్నా వేగంగా ఇవి వ్యాపిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వీటిని గుర్తించిన వెంటనే చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలేంటో ఇప్పుడు చూద్దాం. ఇకపోతే ఈ కొబ్బరిని ఆశించేటటువంటి రెండో ముఖ్యమైన పురుగు కింద ఎర్రముక్కు పురుగు కింద చెప్పవచ్చు. ఈ పురుగు కూడా నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగు నష్టం వలన ఏంటంటే మొక్కలు కూడా పూర్తిగా చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సుమారుగా 5 నుంచి 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి తోటల్ని ఎర్రముక్కు పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు అనేది మొవ్వుకుళ్ళు లేదా పిడుగుపాటుతో చనిపోయినటువంటి చెట్లు అలాగే కొమ్ము పురుగు ఆశించినటువంటి చెట్లకి ఎక్కువగా ఈ ఎర్రముక్కు పురుగు ఆకర్షింపబడుతుంది. ఈ పురుగు తాలూకా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ మధ్య వలయంలో ఉన్నటువంటి ఆకులు పసుపు రంగులో మారి ఎండిపోతాయి. అలాగే కాండం కూడా వాటి రంధ్రాల నుంచి చిక్కని ఎరుపు రంగు జిగురు కారటం గమనించవచ్చు. ఎక్కడైతే కమ్మలు ఉంటాయో ఆశించిన ప్లేసులోని నిలువుగా చీలికలు కూడా గమనించడం జరుగుతుంది. అలాగే ఈ పీచుతో పురుగు కట్టినటువంటి ఉండలు నమిలిని పిప్పి ఆకులలో లేదంటే చెట్టు తాలూకా మొదలలో కూడా ఇవి కనిపిస్తాయి అన్నమాట. దీని వలన నష్టం ఏ విధంగా జరుగుతుందంటే చెట్టు పాక్షికంగా దెబ్బతిన్నప్పుడు ఎదుగుదల తగ్గి కాపు కూడా ఆలస్యం అవుతుంది. అలాగే పూర్తిగా ఆశించినటువంటి చెట్లు అయితే పూర్తిగా చనిపోవటం అలాగే పడిపోవటం అనేది జరుగుతుంది. చిన్న చిన్న గాలులకే చెట్లు పడిపోవటం జరుగుతుంది. ఎర్రముక్కు పురుగు కోసం ఫిరమోన్ ఎర్రలు అనేవి ఉంటాయి. వీటిని బకెట్లలో పెట్టుకొని ఆకర్షించి ఆ తల్లి పురుగుల్ని చంపాలి. అదేవిధంగా చెట్లపై కాండంపై గాయాలు ఏర్పడినప్పుడు వీటిని ఆ పిప్పి రాలుతున్న ప్లేస్ అంతటిని కూడా తొలిచివేసి క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి లోపల భాగం అంతా కూడా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. అలాగే మొవ్వుల్లో కూడా క్లోరాంట్రినిప్రోల్ 4G గుళికల్ని 5 గ్రాములు లేదా 10 గ్రాముల ప్యాకెట్ల చొప్పున కలిపి పెట్టుకోవాలి. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా నష్టపరుస్తున్నటువంటి కొబ్బరిని ఆశించి నష్టపరుస్తున్నటువంటి పురుగుల్లో సర్పిలాకార తెల్లదోమగా చెప్పవచ్చు. దీన్ని రూగోజ్ సర్పిలాకార తెల్లదోమ అని అంటాము. ఇది మొదటిసారి 2016 సంవత్సరంలో మన దేశంలో తమిళనాడులోని పోలాచి అలాగే కేరళలోని పాలక్కడ్లో గుర్తించడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా డిసెంబర్లో 2016లోని తూర్పుగోదావరి జిల్లాలో కడియం ప్రాంతంలోని ఈ కొబ్బరి చెట్లపై గుర్తించడం అనేది జరిగింది. దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఆకుల అడుగు భాగం మీద సర్పిలాకారంలో తెల్లటి వలయాకారంలో గుడ్లు పెడుతుంది. అలాగే ఈ గుడ్ల చుట్టూ కూడా తెల్లటి దూది వంటి పదార్థం మైనంతో నిండి ఉంటుంది. తెల్లదోమ అనేది తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించటం వలన ఆ జిగురు పదార్థం అనేది కింద ఆకుల మీద పడి మసి తెగుల్ని కలగచేసేటటువంటి శిలీంధ్రం ఆశించి ఆకులన్నీ కూడా నల్లగా అవటం అనేది గమనించవచ్చు. దీనివల్ల ఏంటంటే తెల్లదోమ రసం పీల్చటం వలన మరియు ఈ మసి తెగులు వలన కిరంజన్య సంయోక్రియ దెబ్బతిని దిగుబడి తగ్గటానికి అవకాశం ఉంటుంది. సర్పిలాకార తెల్లదోమ యాజమాన్య విషయంకి వచ్చినట్లయితే దీనికోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా రసాయనిక క్రిమిసంహారక మందుల్ని పిచికారీ చేయకూడదు. ఎందుకంటే ఇది ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పురుగు కాబట్టి దీని తాలూకా మిత్ర పురుగులు మన దేశంలో తక్కువగా ఉన్నాయి కాబట్టి రసాయనిక పురుగు మందులు పిచికారీ చేయటం వలన వీటి ఉధృతి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికోసం ఏంటంటే వేప నూనెని
10,000 ppm అయితే 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా 3,000 ppm అయితే 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున ఒక 10 గ్రాముల సర్ఫ్ని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే, ఆకులు అడుగు భాగం తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ గుడ్లు పెట్టడాన్ని అరికట్టవచ్చు. అలాగే గుడ్ల నుంచి పొదగబడ్డాన్ని కూడా అరికట్టవచ్చు. అదేవిధంగా వీటి కోసం జీవ నియంత్రణ పద్ధతుల్లో బదనికల్ని విడుదల చేసుకోవాలి. ఎన్కార్సియా గోడలోపే అనేటటువంటి ఒక బదనిక, ఇది సహజ సిద్ధంగా తోటల్లో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందిన తోటల నుంచి ఆకుల్ని కట్ చేసి తెచ్చుకొని వాటిని తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి తోటల్లో గనక పిన్ చేసుకున్నట్లయితే ఉధృతిని తగ్గించవచ్చు. అదేవిధంగా ఇసారియా ఫ్యుమోజా రోసియా అనేటటువంటి శిలీంధ్రాన్ని 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున సర్ఫ్ కలిపి పిచికారీ చేసుకోవటం వలన కూడా ఈ శిలీంధ్రము తెల్లదోమని వివిధ దశల్లో ఆశించి దాని తాలూకా ఉధృతిని తగ్గిస్తుంది. అదేవిధంగా ఎపర్టోక్రైసా అనేటటువంటి ఒక పరాన్న బుక్తి, దీని తాలూకా గుడ్లను కూడా తోటల్లో విడుదల చేసుకోవటం వలన ఈ పరాన్న బుక్తి అనేది తెల్లదోమ యొక్క వివిధ దశలను, అంటే గుడ్లను, అలాగే పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులను కూడా తిని చంపుతుంది. కాబట్టి జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మాత్రమే ఈ సర్పిలాకార తెల్లదోమని తాలూకా ఉధృతిని అదుపులో ఉంచవచ్చు. ఈ విధంగా రైతులు సరైన సమయంలో ఈ పురుగుల తాలూకా లక్షణాలను గుర్తించి వాటికి సరైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టడం వలన మొక్కల్ని చనిపోకుండా అలాగే దిగుబడిని కూడా పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది.